మొదటిసారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మా ప్రజెంట్ వాతావరణంలో మార్పుల వల్ల వర్షాలు అధికంగా పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల మనకి మిరపనారు ఎక్కువగా కాండంకుళ్ళు అదనే వేరుకుళ్ళు వస్తుంది. నారు చాలా వరకు చనిపోతుందని చెప్పి రైతులు అడుగుతున్నారు. దీనికి మనం మెయిన్గా వచ్చేసి రెడామిల్ గోల్డ్ వాడుకోవచ్చు అండి. ఒక 20 లీటర్ ట్యాంక్ వచ్చేసి రెడామిల్ గోల్డ్ వచ్చేసి 50 గ్రాములు వాడుకోండి. అలానే కాపర్ ఒక 20 లీటర్ ట్యాంక్కి కాపర్ వచ్చి సుమారుగా 40 గ్రాములు వాడుకోవచ్చు. అలానే రెడామిల్ గోల్డ్ కాపర్ వాడడం. దాని తర్వాత ఇంక మనకి ఏమున్నాయి వాడుకోవడానికి ఎలైట్ ఉందండి. ఎలైట్ కూడా వాడుకోవచ్చు. ఎలైట్ వచ్చి సుమారుగా 50 గ్రాములు వాడుకోవచ్చు 20 లీటర్ ట్యాంక్కి. అలానే బిఎస్ఎఫ్ జొలెరా ఉంది. ఇది కూడా 20 లీటర్ ట్యాంక్కి 40 ml వాడుకోవచ్చును. అలానే మనకి ఇవి కాకుండా ఇంకేమున్నాయి మనకి అని మనం చూస్తే బేరోల్ది ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ ఉందండి. ఈ ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ వచ్చేసి 20 లీటర్ ట్యాంక్కి 20 ml అంటే లీటర్కి 1 ml చొప్పున మనం వాడుకోవచ్చు మిరప నార్మల్లో. అలానే ఇది వాడిన తర్వాత ఇంకా తగ్గట్లేదంటే అలానే ఇన్ఫినిటో ఉందండి. అలా వేరే వాళ్ళు ఇది వచ్చేసి ఇన్ఫినిటో వచ్చేసి 20 లీటర్ ట్యాంక్కి సుమారుగా ఒక 50 ml వాడుకోవచ్చు అండి. సో ఫస్ట్ మనం రెడామిల్ గోల్డ్ వాడుకోండి. అలానే కాపర్ వాడుకోవచ్చును. అలానే వేరే ఎలైట్ వాడుకోవచ్చును. బిఎస్ఎఫ్ జొలెరా వాడుకోవచ్చును. అలానే ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ ఉంది. ఇవన్నీ మార్చి వాడుకోవచ్చు. మార్చి వాడితే మరి నారు చావకుండా అలానే వేరు వ్యవస్థ కానీ వేరుకుళ్ళు సమస్యలు కానీ కాండకుళ్ళు రాకుండా నారు బాగా ఉంటుందని చావకుండా ఉంటుంది. ఈ మనకి తెగులు సంబంధించినవి అంటే ఫంగిసైడ్ లోపాలకు సంబంధించినవి ఈ వాడుకోండి. వీటిని మార్చి వాడుకోండి. చిన్న మొక్కలప్పుడు రెడామిల్ గోల్డ్ వాడుకోండి. అలానే బ్లూ కాపర్ వాడుకోండి. కొంచెం మొక్కలు పెద్ద ఎలైట్ వాడుకోవచ్చు. అలానే జొలెరా వాడుకోవచ్చును. అలానే బేరోల్ది ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ ఉంది. ఇవి వాడుకోవచ్చును. రెడామిల్ గోల్డ్ వాడినాక 2 రోజుల తర్వాత ఎలైట్ వాడుకోండి. ఆ ఎలైట్ వాడిన 2 రోజుల తర్వాత ఎవర్ గోల్డ్ ఎక్స్టెండ్ అంటే మినిమం మధ్యలో ఒక ముందు డోస్కి ఇంకో డోస్కి 2 రోజులు లేదా 3 రోజులు గ్యాప్ ఇవ్వండి. అలా వాడటం వల్ల మనకి నారు చావకుండా అంటే నారంటే వేరుకుళ్ళు కానీ కాండకుళ్ళు రాకుండా ఉంటుంది. ఒక ముందు వాడిన తర్వాత 3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫంగిసైడ్ వాడుకోండి. ఇబ్బంది ఏమి ఉండదు. సో అలా వాడుకోవడం వల్ల మనకి అధిక వర్షాలు వచ్చిన కాండకుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ చనిపోకుండా ఉంటాయి మొక్కలు. కాబట్టి థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.